మనకి హిందూయిజంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. దట్ ఇస్ హిందూయిజం. ఇస్లాం నమ్మేది ఏంటంటే దేవుడు ఒక్కడే. అయితే క్రిస్టియానిటీ రెండాటి మధ్యలో ఉంటుంది. ఎలా అంటే మనం నమ్మేది ఒక దేవుడే కానీ ముగ్గురుగా ఉన్నారు. అదే బుర్ర తిరిగిపోతుంది. ముగ్గురు దేవుళ్ళ ఒప్పుకోం, ఒక్క దేవుడా ఒప్పుకోం, మధ్యలో తీసుకొచ్చి పెడతాం. అది చాలా కష్టంగా అనిపిస్తుంది, మనకే అర్థం కాదు. చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే హౌ అనేది. సో ఆ రిడిల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు నమ్ముతాం ఏంటంటే. దానికి ఫ్యూ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. క్యాజువల్ ఆన్సర్ అంటే మీ మొబైల్లో 5 2 కలిపితే ఎంత వస్తుంది? ఎందుకంటే అంత సీరియస్ చేసుకుంటారు. క్యాజువల్ ఎందుకంటే 7 వస్తుంది? సాఫ్ట్వేర్ టెస్ట్ చేసి పెట్టారు, ఫీడ్ చేశారు. ఓకే, ఎందుకంటే 7 పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్. సింపుల్ ఏంటంటే 5కి 2 కలిపితే 7 వస్తుంది. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 5 2 కలిపితే 7 ఎందుకు వచ్చిందంటే తయారు చేసినప్పుడు ముందు 7 వచ్చింది కాబట్టి. నాకే ఆన్సర్ వస్తుందో అదే కదా నా మెషిన్లో పెట్టేది. నాకు వచ్చే ఆన్సర్ ఒకటి ఉండి నా మెషిన్లో ఒక ఆన్సర్ ఉంటే నా మెషిన్ రైట్ అంటుందా? కాదు, దాని వైరస్ వచ్చిందంట. మనం అందరం మాట్లాడతాం కదా. ఓకే, నేను అడిగే క్వశ్చన్కి కొంచెం తెలుగుగా జవాబు చెప్తాను. మనకు మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మా తాత మా అమ్మమ్మ అనవద్దు, మనుషులు మైండ్లోంచి వచ్చినాయి ఆ మాటలు. మనందరికీ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనందరికీ మాట్లాడే తత్వం ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకళ్ళు మాట్లాడితే విని వచ్చి. నేను ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, తర్వాత ఇక్కడికి వచ్చాను, అందుకే తెలుగుగా జవాబు చెప్తున్నాను. మొబైల్ 5కి 2 కలిపితే 7 ఎందుకు వచ్చింది? తయారు చేసినట్టు వచ్చింది. మనకి మాటలు ఎందుకు వచ్చాయి? చెప్పచ్చు కదా. టాకింగ్ డాల్ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి కదా? ఆడితే మోబోడు అయితే టాకింగ్ ఎలా చేస్తాడు? ఇప్పుడు మనం మాట్లాడేవాడు అయితే మన దేవుడు ఏమై ఉండాలి? మాట్లాడేవాడే ఉంటాడు. మన దేవుడు మోబడైతే మన మాటలు వస్తాయా? రావు కదా. దేవుడు ఒక్కడే మన మాటలు ఉంటాయా? చెప్పండి, ఒక డౌట్ పడకుండా చెప్పండి. అస్సలు డౌట్ పడుతుంది. నీకు ఏ జవాబు అయినా ధైర్యంగా ఇక్కడ మాట్లాడేసి. దేవుడు ఒక్కడంటే మాటలు ఎందుకుంటే మౌనంగా ఉంటాడు, అవును కదా. సో దేవుడిలో మాటలు ఉంటే కానీ మనకు మాటలు రావు. దేవుడికి మాటలు ఉండాలంటే 1 గంట ఎక్కువ ఉండాలి. మీ మైండ్లో ఒక డౌట్ ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా, అది నాకు కావాలి, అది ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు. అంటే దేవదూతలకు ఒక బిగినింగ్ ఉంది కదా. దేవదూతల కంటే ముందు దేవుడు ఉన్నాడు కదా. మరి అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏదో ఒక మూమెంట్లో దేవుడు ఒంటరిగానే ఉండాలి. ఒకవేళ దేవుడే ఉన్నట్లయితే ఆ తర్వాత దేవతలు వచ్చింది. ఒక్కడే ఒకటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. సో దేవుళ్ళు మాటలు ఉండాలంటే 1 గంట ఎక్కువ ఉండాలి. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు ఇంకా ఈజీగా ఆన్సర్ చెప్తాను, తెలుగు చెప్పండి. మనందరం ప్రేమించేవాళ్ళం కదా, అవునా కదా? డౌట్ ఏమన్నా? మనందరికీ ప్రేమించబడాలని ఆశ ఉంది కదా. మనకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? ఇప్పుడు తెలుగు ప్రేమ అనే కాన్సెప్ట్ ఉండాలంటే ఏమేమి ఉండాలో చెప్పండి. అంతే, ఈ 2 ఉంటే చాలా, 2 ఉంటే చాలా ప్రేమ ఉంటుందా? చెప్పండి, ప్రేమ అనేది ఉండాలంటే 2 ఉంటే సరిపోద్దా? 2 ఉండాలి, ఇంకేముండాలి? చెప్పండి. ఇప్పుడు భార్య భర్తలు కదా, కోపం వచ్చినప్పుడు భార్య భర్తలు మాట్లాడుకుంటారా? కోపానికి మాటలు వస్తుంది, అది సెకండ్ లెవెల్. 3rd లెవెల్ కొట్టుకోవడం. లెవెల్ 1 మాట్లాడుకుంటాం, అది కోపం బిగినింగ్. మాట్లాడుతున్నా అంటే కదా కోపం బిగినింగ్ అన్నమాట. అరుచుకుంటున్నారంటే 2వ లెవెల్, కలుపుకుంటున్నారంటే 3వ
అస్సలు సరే. ప్రేమకి ఖచ్చితంగా అయితే ఒక గులాబీ ఉండాలి, లేకపోతే ఒక యాపిల్ కాయ ఏదో. లవ్ నీడ్స్ ఐదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్. సో ఇద్దరి మధ్యన ప్రేమ ఉండాలంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కూడా ఉండాలి. మూడు లేకపోతే ప్రేమ లేదు. నేను లేనోడి గురించి మాట్లాడుతున్నాను. ప్రేమ ఉండాలంటే ఏముండాలి అని అంటున్నా. ప్లీజ్, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. నేను మాట్లాడుతుంది ఒకటి ఏంటంటే ప్రేమ అనేది ఉండాలంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉండాలి. అక్కడ ఒప్పుకుంటారు కదా. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, మనందరం ప్రేమ కోసం తప్పించేవాళ్ళం. మనకి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర. సో దేవుడి దగ్గర ఈ మూడు ఉంటే కానీ ఆయనలో ప్రేమ ఉండదు. బైబిల్లో బైబిల్లో దేవుడి గురించి ఒక మాట ఉంది, క్రైస్తవ బైబిల్ ఏమనంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అంటే ప్రేమించేవాడు ఆయనే, ప్రేమించబడేది ఆయనే, ప్రేమకు కమ్యూనికేషన్ ఇచ్చేది కూడా ఆయనే. ఆ మూడు ఉంటే కానీ ప్రేమ అయి ఉన్నాడు అనేది మాటకి మీనింగ్ లేదు. మీకు అర్థం కదా? సో దేవుడు త్రిత్వం కాకపోతే ప్రేమ అయి ఉండలేదు. హ్యావ్ యూ అండర్స్టాండ్ దట్? సో సింపుల్ ఫిలాసఫీతో చెప్తే కూడా దేవుడు త్రిత్వమే ఉండాలి. సింపుల్, నీకు పెద్ద పొరపాటుకోవాల్సిన అవసరం. ఓకే, సింపుల్గా ఆలోచిస్తాను. అయితే ఈ ముగ్గురు ఒకటో ఉండడం అంటే ఏంటి అంటే, నేను బైబిల్లోకి రాకుండా చెప్తాను, ఆ తర్వాత బైబిల్లోకి వెళ్తాను. నలుగురు ఆడుకోవడానికి వెళ్ళారు. కొద్దిసేపు ఉన్నా ఒక్కడే వచ్చాడు, ఏదో ముగ్గురు రాలేదు. ఆడుకొని బట్టలు దుక్కుని వచ్చాడు. వాడిని చూసి మీరు ఏమంటారు? అదే నేను నలుగురేళ్ళు వేసాను, నువ్వు ఒకటే వచ్చాడంటా అని అంటే వాడు ఇచ్చే ఆన్సర్ జాగ్రత్త అంటే, వాడు ఇచ్చే ఆన్సర్లో ఒకటి అనే పదాన్ని రెండు రకాలుగా వాడతాడు. ఒకటి అనే పదాన్ని ఒకే సెంటెన్స్లో 2 టైప్స్లో వాడతాడు. ఏమంటారు సార్? అన్న ఆడు ముగ్గురు ఒకటే అయిపోయి నన్ను ఒక్కడిని చేసి చిత్తకొడిశారు. ఆడు ముగ్గురు ఒకటే అన్నప్పుడు ఒక్కొక్కటి, నన్ను ఒక్కడిని చేసినప్పుడు ఇంకో ఒకటి. కరెక్టే, నేను మామూలు తెలియక మాట్లాడుతున్నాను. మూడు ఒకటవడం ఏంటంటే అని అంటారు. ఇప్పుడు అవ్వాలా ఇక్కడ అంటే ఆలోచనలో ఒకటే, అటాకింగ్లో ఒకటే. యు గాట్ ఇట్? సో ముగ్గురు ఒకటే అవుతారంటే ముగ్గురు ఒకటే అవ్వాలా? అలాగే అవుతుంది. ముగ్గురు వేరు వేరే, కొన్ని ఒకటే అవ్వాలా? సో మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు, కానీ మనం సృష్టించడంలో ఒకటే, మనం రక్షించడంలో ఒకటే. అటు ముగ్గురు ఒకటి. ఈ ముగ్గురు ఒకే స్థాయి అయితేనే ఒకటవుతారు, వేరు వేరు స్థాయిలు అయితే అవ్వలేదు. భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వం పేరు ఎన్డీఏ, అవునా కదా? దాంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 3 ఉన్నాయి. బీజేపీ ఉంది, శివసేన ఉంది, తెలుగుదేశం ఉంది. పార్టీలు గోల్డ్ కానీ ప్రభుత్వం ఒకటే, అవునా కదా? సో ఐఎమ్ గివింగ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ కెన్ అనలైజ్ అండ్ గెట్. సో కాబట్టి ముగ్గురు ఒకటే ఉండటం అనేది పెద్ద విచిత్రమే కాదు. ఇట్స్ పాసిబుల్, ఇట్స్ పాసిబుల్. సో ఇది జనరల్, నేను బైబిల్లో కాదు. నౌ ఐ విల్ గో ఇన్ ద బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. అక్కడ ఫ్యూ వర్సెస్ మాత్రం చూపించి మన దేవుడు త్రిత్వం ఎలా ఉన్నాడు ఇక్కడ నుంచి. ఐ విల్ షో యూ సో మెనీ వర్సెస్, యూ కెన్ జస్ట్ ఓపెన్ జెనసిస్ 1:26. జెనసిస్ 1:26 అందరికి మేబీ ఇక్కడ చూసి కెన్ సంబడి షో దట్ జెనసిస్ 1:26. ఓకే, నేను చదువుతాను. దేవుడు అంటన్నమాట, మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీని అటాక్ చేయాలనుకునేటువంటి ప్రతి వాడు కూడా ట్రినిటీని అటాక్ చేస్తాడు. ఇస్లాం అవ్వచ్చు, జెహోవా విట్నెస్ అవ్వచ్చు, మార్మన్స్ అవ్వచ్చు, జీసస్ ఓన్లీ మూవ్మెంట్ అవ్వచ్చు. ఎవరు అటాక్ చేసినా కూడా దే అటాక్ ట్రినిటీ. ట్రినిటీని కనుక అటాక్ చేస్తే క్రిస్టియానిటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకని దిస్ ఇస్ ద క్రక్స్, ద సెంటర్.
ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మాట్లాడినప్పుడు దేవుడు మన స్వరూపమందు అన్నప్పుడు ప్లూరల్ వర్డ్ అవుతుంది, బహువచనం. జెహోవా విట్నెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇక్కడ మన స్వరూపం అన్నప్పుడు దేవుడు దేవదూతలతో మాట్లాడుతున్నాను అంటాడు. దేవుడు దేవదూతలతో మన స్వరూపమందు అని మాట్లాడాడు. ఎందుకంటే దేవదూతలు దేవుని స్వరూపంలో ఉన్నారా? లేదు. సో దేవుని స్వరూపంలో ఉన్నవాడు ఇద్దరు ఉన్నారు కనీసం, లేకపోతే ఈ మాటకు అర్థం లేదు. సో బహువచనం అనేది జెనసిస్లోనే మనకి ఎంత స్పష్టంగా కనబడుతుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాడు. అంటే ఎలా ఉంటుందనంటే ఒక కమిటీ డిస్కస్ చేస్తే, డిస్కస్ చేసి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మన స్వరూపంగా చేద్దాం, ఓకేనా అని అంటే ఆ గ్రూప్లోంచి ఒకడేది అర్థమైందా ఈ కమిటీ డెసిషన్ని ఫుల్ఫిల్ చేయడం, అది జరిగింది. అందుకని 27వ వచనంలోకి వచ్చినప్పుడు గ్యాప్ వచ్చింది. తన స్వరూపం ఆ ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు గెస్ట్ చేయగలరు? బైబిల్లో మనకి రెఫరెన్సెస్ జీసస్ కలిగి ఉన్నది ఏదిగా ఆయన లేకుండా మరి ఇంకా జీవానికి కర్త జీసస్, అది కదా ఉన్నది మనకి సో మెనీ రెఫరెన్సెస్. సో ఇలా ముగ్గురు డిస్కస్ చేశారు, జీసస్ క్రైస్ట్ వెళ్ళి చేశారు. ఎంత సింపుల్గా ఉంటుంది అని నేను పెద్ద కొత్త డాక్టర్ నేను చెప్పడం ఉన్న విషయం, సింపుల్. సో అందుకనే ఏకవచనం బహువచనం. సో అక్కడ నుంచి ఈ విధంగా కమిటీగా డిస్కషన్ చేయడం అనేది ఇంకెక్కడ ఉందంటే 11వ అధ్యాయం, జెనసిస్ 11వ అధ్యాయం 6వ వచనం. 11వ అధ్యాయం 6వ వచనం, జెనసిస్ 11:6. చాలా జనం ఒకటే తర్వాత శరీరాలు ఉంది కదా, అదొక స్టేట్మెంట్. జనము ఒకటే, జనము ఒకటే. చూసారు, జనము ఒకటే అంటే మీరేం అర్థం చేస్తున్నారు? ఒకడే ఉన్నాడు అక్కడ. ఒకటే అంటే మీకేమర్థమైంది? ఒకే టైప్. మీకు అర్థం కదా, ఒకటే అన్నప్పుడు మాట అందరూ ఒకే టైప్. జనము ఒకటే, అందరికీ భాష ఒకటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. ఇది డిస్కషన్ జరుగుతుంది పరలోకం. నెక్స్ట్ ఏమంటున్నారు? కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి అనుకుని. అంటే పైన డిస్కషన్ జరిగింది. వీళ్ళు అందరూ ఒకటే పేరు, ఏమనుకున్నా అన్నప్పుడు ఆపేవాడు లేడు. ఎందుకంటే ఒకటే భాష ఉంది, విపరీతమైన యూనిటీ ఉంది. మనం వెళ్ళి గందరగోళం చేద్దాం పదండి అని వచ్చేది. అందుకే దాన్ని బాబేలు అన్నారు. ఎందుకంటే గందరగోళం చేయడానికి కిందకు వచ్చేది కాబట్టి దేవుడు. సో అక్కడ దేవుడు ఒకడి కంటే ఎక్కువ ఉన్నారు అనే విషయం క్లారిటీ వచ్చింది. ఎంత క్లియర్. సో ఈ విధంగా దేర్ ఆర్ సో మెనీ రిఫరెన్సెస్ అన్నమాట ఒకటి అవ్వటం అనేది. కీర్తనలో 111, సామ్స్ 110. అంటే నేను కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తాను. అయితే ఈ విధంగా మాట్లాడేటప్పుడు దైవత్వం అనే మాట ఉపయోగించినప్పుడు దేవుడు దైవత్వంలో ఒకళ్ళ కంటే ఎక్కువ మందిని ప్రభువు అని సంబోధించారు. అది ఇక్కడ మీరు చూస్తారు. నేను చదివితే మీకు అర్థం. అసలు మీరు మాట అన్నారా? ప్రభువు క్యాప్టెన్, మన క్యాప్టెన్ చెప్పాడు రా అంటే ఎలా ఉంటుంది? ఒకడే ఉండేది టీవీ క్యాప్టెన్. అదే ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వంలో కూర్చుండు. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ప్రభు అని సంబోధించారు. అంటే ఇద్దరు కూడా ఒకే లెవెల్లో ఉన్నారు. క్లియర్గా ఉంటుంది. ఎంత క్లియర్ థాట్ ఉంటుంది. సో నేను ఎందుకని మాట చెప్తానంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా దేవుడే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, కొంచెం ఇంటెలిజెంట్ జవాబు చెప్పండి. దేవుడికి ఖచ్చితంగా ఉండాల్సిన ఒక లక్షణం చెప్పండి. దేవుడు అని ఎవరినైనా అనాలంటే ఆయనకు ఉండాల్సిన ఖచ్చితమైన లక్షణం ఏమంటే
సింపుల్. మీరు చెప్పింది కరెక్టే, అబ్సల్యూట్లీ రైట్. సింపుల్గా చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సింపుల్. దేవుడు ఖచ్చితంగా ఉండాల్సిన ఒక లక్షణం. ఎగ్జాక్ట్. దేవుడు అనేవాడికి నెత్తి మీద ఇంకోటి ఉండకూడదు. మీరు అదే అంటున్నారు సర్వశక్తిమంతుడు. దేవుడు అనేవాడికి ఆరంభం అంతం ఉండకూడదు. దేవుడిని ఎవరైనా ఆరంభిస్తే ఆడి దేవుడు అవుతాడు, కానీ ఈడు అవడం. దేవుడికి ఉండాల్సిన ఖచ్చితమైన లక్షణం. తండ్రికి ఆది ఉందా? లేదు. అంతం ఉందా? లేదు. యేసుప్రభుకి పర్ఫెక్ట్గా చెప్పాలి, అస్సలు అనుమానం. యేసుప్రభుకి ఆరంభం ఉందా? మరి మరియమ్మ ద్వారా పుట్టడం ఏంటి? అంతకుముందు ఉన్నాడా? ఆది ఎందు వాక్యం ఉన్నాను, వాక్యం దేవుని యొక్క ఉన్నాను, వాక్యం దేవుడే. ఆ వాక్యమే శరీరధారియే కృపాసక్తి సంపూర్ణుడిగా మన దగ్గరికి వచ్చింది కదా. కాబట్టి యేసుప్రభుకి ఆది లేదు, అంతం లేదు. ఆల్ఫా ఒమేగా. పరిశుద్ధాత్ముడికి ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం, చీకటి మీద ఆత్మ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, ఆత్మ పిలుస్తుంది ఆయన్ని. రోమిలకు రాసిన పత్రికలో నిత్య ఆత్మ అన్న. నిత్య ఆత్మ అంటే ఎప్పుడు ఉండేది. సో తండ్రికి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. కుమారుడికి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. పరిశుద్ధాత్ముడికి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఇప్పుడు ఒక చిన్న మాట, కుమారుడు అంటే మీరేం అర్థం చేస్తున్నారు చెప్పండి. యేసు ప్రభుని కుమారుడు అంటారు కదా, అంటే మీరేం అర్థం చేస్తున్నారు? మీరు ఫ్రాంక్గా చెప్పండి. పుట్టినోడా? ఇప్పుడు దాకా మనం సుట్టుకొట్టింది. ఏం అర్థం చేస్తున్నాడో చెప్పన్నా. కుమారుడు అని అంటే మీరేం అర్థం చేస్తున్నారు? ఫాక్స్ అంటే ఏం చెప్పండి. యునైటెడ్ కింగ్డమ్ లో ఫాక్స్ అనే మనుషులు అన్నారా? ఉన్నారు కదా. ఇప్పుడు ఫాక్స్ అని నక్కన అంటారు, ఫాక్స్ అని పేరు పెట్టుకునే మనుషులు ఉంటారు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, కుమారుడు అంటే ఒక తండ్రికి పుట్టినోడు. కుమారుడు అనేది యేసు ప్రభువు పెట్టింది తండ్రికి కొడుకుగా పుట్టాడని కాదు, ఆయన పేరు. దట్ ఈస్ హిస్ నేమ్. మీరు దాన్ని నేమ్గా తీసుకోకుండా తండ్రికి పుట్టాడని అంటారు. దట్స్ హౌ యు హావ్ టు టేక్ ఇట్. యూదులకి సన్ ఆఫ్ గాడ్ అన్న గాడ్ అన్న ఒకడే, తేడా లేదు. సన్ ఆఫ్ గాడ్ అన్న గాడ్ అన్న ఒకడే. ఎలా అంటే యేసు ప్రభు ఎక్కడికక్కడ నేను దేవుని కుమారుని అని అంటే యూదులు కోపం వచ్చింది. మిమ్మల్ని ముస్లింలు అడుగుతారు, యేసు ప్రభు ఎక్కడ నేను దేవుడు అని పిలుచుకున్నాడా? మీరు ఒక రెఫరెన్స్ చూపించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 32. యోహాను 10:32 చదువుతారా సార్? యోహాను 10:32. తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదరని వారు. అంటే యేసు ప్రభు మీద కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు ఎవరు? చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయం. ఇప్పుడు ఆ శాస్త్రులు, పరిచయాలు యేసు ప్రభుని ఎందుకు కొట్టాలనుకుంటున్నారు 33లో చూపిస్తారు. చూడండి 33 నెక్స్ట్. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు. ఏమని చెప్పుకుంటున్నాడు? ఒక్కసారి చెప్తే దేవుడు అని చెప్పుకుంటున్నాం అంటారా? చాలాసార్లు చెప్తే అంటారు. He was repeatedly making one statement, I am God. దాని వాళ్ళు ఏమన్నారు? ఇట్ ఈస్ బ్లాస్ఫెమీ, దేవదోషం. యేసు ప్రభు ఎక్కడ చెప్పినా కూడా సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకునేవాడు. దాన్ని వాడు గాడ్ అని తీసుకొని రాడు తీసుకున్నారు కొడతాను. సో సన్ ఆఫ్ గాడ్ అనేది రిలేషనల్ టర్మ్ కాదు, టైటిల్. అది ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్. అదే పరిశుద్ధాత్ముడు అంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు క్లారిటీ. ఇట్స్ ఎ టైటిల్. ఇట్స్ ఎ టైటిల్. పరిశుద్ధాత్ముడు పరిపూర్ణంగా దేవుడు. యేసు ప్రభు అయినటువంటి కుమారుడు పరిపూర్ణంగా దేవుడు. తండ్రి అనేవాడు పరిపూర్ణంగా దేవుడు. అది వాళ్ళ టైటిల్. దాన్ని మనం క్లారిటీ తెచ్చుకుంటే కనుక సరిపోతుంది. యెషయా గ్రంథం 61. యెషయా 61:1. ప్రభువు మరి మధ్యలో ఒక
లేపేశారు ఓ వ్యక్తి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించి నలిగిన హృదయం కలవారిని దృఢపరచడానికి చర్మం. ఓకే, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ప్రభువుకు యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ, నన్ను, ముగ్గురు వ్యక్తులు. పాత నిబంధనలో ఎంత క్లారిటీ ఉన్నదో మనకు చాలా కావాలి. ఓకే, ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో కొంచెం చాలా క్లియర్గా లూకా సువార్త 1వ అధ్యాయం 35 వచ్చి లూకా 1:35. అదే ఇప్పుడు దూత తర్వాత ఏముంది? దూత తర్వాత దూత తర్వాత ఏముంది? దూత డైలాగ్ అది. దూత డైలాగ్ అర్థం కాదు. ప్లీజ్ బైబిల్ చదివే విధానంగా చదివితే సగం అర్థం అవుతుంది. దూత డైలాగ్ అది. దూత అంటే ఏమైపోతుంది? పరిశుద్ధాత్మ దూత ఏమంటాడంటే పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి, అంటే పరిశుద్ధాత్మ గురించి రాస్తాను. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను, అంటే తండ్రి అని దేవుడు గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు. ఇంత స్పష్టంగా ఉంది. యేసు ప్రభు యొక్క జన్మంలో తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు స్పష్టంగా కనపడతారు. తర్వాత యేసు ప్రభు యొక్క బాప్తిస్మలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 వచ్చి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. చూడు ఎంత క్లియర్. కిందేమో యేసు ప్రభు బాప్తిజం తీసుకుంటున్నాడు, పరిశుద్ధాత్ముడేమో పావులలాగా వచ్చాడు, పై నుంచి స్వరం అన్నమాట. ముగ్గురు చాలా డిఫరెంట్ గా డిస్టింక్ట్ గా సేమ్ టైంలో కనబడతారు. ఓకే, ఇంకా ముందు దీన్ని టీచింగ్ అంటారు. యేసు ప్రభు యొక్క బోధ, యేసు ప్రభు జన్మం చూసాం, యేసు ప్రభు బాప్తిజం చూసాం, యేసు ప్రభు యొక్క బోధలు చూద్దాం. యోహాను సువార్త 14:16. జాన్ 14:16. నేను తండ్రిని వేడుకున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త. నేను తండ్రిని వేడుకుంటాను. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యేసే. ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపం. సత్యస్వరూపి ఆత్మను మీరు తెలుగు బైబిల్లో చూస్తే ఆత్మ ఏమైనా డిఫరెంట్గా ఉన్నదా? ఓల్డ్గా. తెలుగు బైబిల్లో పరిశుద్ధాత్ముడి గురించి ఆత్మ అని రాస్తే మన ఆత్మ గురించి అప్పుడప్పుడు రాస్తాం, అప్పుడు చిన్న అక్షరాలు. పరిశుద్ధాత్మ గురించి కనుక సంబోధించి రాస్తే తెలుగు బైబిల్లో ఆ ఆత్మ అనేది పెద్ద అక్షరాలు బోల్డ్గా, ఎందుకంటే ఆ క్లారిటీ కోసమని అట్లా రాశారు. గ్రీక్ బైబిల్లో రాశారనుకోండి ఆ క్లారిటీ రాయకండి, ఎందుకంటే ఆ వర్డ్స్ డిఫరెంట్. మన గురించి రాసినప్పుడు పరిశుద్ధాత్ముడికి రాసిన వర్డ్సే డిఫరెంట్, కానీ తెలుగులో అది లేదు, అందుకని ఆ విధంగా రాయాల్సి. ఓకే, యోహాను సువార్త 15వ అధ్యాయం 26 వచ్చి 15:20. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చును. సో యేసు ప్రభు యొక్క జన్మంలో చూసాం, బాప్తిజంలో చూసాం, యేసు ప్రభు యొక్క బోధనలో చూసాం. త్రిత్వం గురించి అంత స్పష్టంగా మాట్లాడారు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు. ఏమని అడుగుతారంటే బైబిల్లో ఎక్కడైనా త్రిత్వం అనే పదం ఉందా అని అడుగుతారు. లేదు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, బైబిల్లో ఎక్కడైనా తాతయ్య అనే పదం ఉందా? తాతయ్య ఉందా? లేదు. ఉండదు. మామయ్య ఉందా? లేదు. తెలుగులో రాశారు, కానీ హిబ్రూ గ్రీక్ బైబిల్లో మామయ్య కూడా ఉండదు. ఎందుకు చెప్తాను? ఎందుకంటే హీబ్రీ భాషలో తాతయ్య లేడు. అంటే తాత లేడంటే ఉన్నాడు, కానీ తాత అనే పదం లేదు. మరి తాత ఏమని పిలుస్తారు సార్ అంటే ఒకటే పదం, మా నాన్నగారు నాకు నాయన, మా నాయన నాయన కూడా నాకు నాయన.
9 కూడా 9. There is no word as grandfather. There is only one word father. యూదులకు లేదు, కానీ మన భాషలో ఉంది తాతయ్య అని పెట్టుకుంది. అదే త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు. ఆ కాన్సెప్ట్ అయితే ఉంటే మనం సృష్టించుకున్నాం పదాన్ని. ఈ పదాన్ని మొట్టమొదటిగా క్రియేట్ చేసినటువంటి వ్యక్తి టెర్టూలియన్. ఆయన క్రియేట్ చేశారు. ఆయన క్రియేట్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు. తెలుగులో దాన్ని అనువదించినప్పుడు కూడా చాలా బాగా అనువదించారు. త్రిత్వము సంధి విభజన చేస్తే మీకు బాగా అర్థం. త్రిత్వము అంటే 3 + ఏకత్వం, ముగ్గురు ఒకే డైరీ. త్రిత్వం అంటే అర్థం 3 ఏకత్వం, ముగ్గురు ఒకే తత్వం, అది త్రిత్వం. ఇంగ్లీష్లో ట్రై యూనిట్, ముగ్గురు యునైటెడ్. సో ఇట్ వాజ్ అ వర్డ్ దట్ వాజ్ కాయిన్డ్, బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద బైబిల్. కాన్సెప్ట్ ఇస్ దేర్. బైబిల్లో ఆ కాన్సెప్ట్ చాలా స్పష్టంగా ఎక్కడ కనబడుతుందంటే అపోజిట్ పౌలు దీవెనలో కనబడుతుంది, ఆశీర్వాదం. చూసారు 2 కొరింథీ 13:14 లాస్ట్ వర్స్. అదే ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును. అంటే అపోస్తలుడైన పౌలు కాలంలోంచి కూడా త్రిత్వ దేవుని ద్వారా ఆశీర్వాదం గురించి పాడటం అనేది ఉంది. చాలా బ్యూటిఫుల్, చాలా ఓకే. పరిశుద్ధాత్ముడు ఆ త్రిత్వము అనే త్రిత్వ దేవుడు కనుక నమ్మకపోతే ఏమవుతుంది? త్రిత్వ దేవుళ్ళలో ఉన్నటువంటి డిఫరెంట్ రోల్స్, తండ్రి రోల్ ఏంటి, కుమారుడు రోల్ ఏంటి, పరిశుద్ధాత్ముడు రోల్ ఏంటి, చాలా స్పష్టంగా ఎలా అవుతుందంటే 1 కొరింథీ 12 1 కొరింథీ 12 4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే. ఇప్పుడు మనకి వరాలు ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ. వరం అంటే ఏంటి? గిఫ్ట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టినప్పుడు టాలెంట్స్తో పుడతారు. టాలెంట్ అంటే పాటలు పాడటం, లేకపోతే బాగా వాగటం, అట్లాగా అదే, లేకపోతే ఆటలు బాగా ఆడటం, మ్యూజిక్ అంటే ఇష్టం పుట్టడం, ఇవి టాలెంట్స్. ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టినప్పుడు హీ బాండ్ విత్ 1 or 2 టాలెంట్స్. మారు మనసు పొందంగానే ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధాత్ముడు గిఫ్ట్స్ ఇస్తాడు. 1 or 2 గిఫ్ట్స్ ఇస్తాడు. అదే నా గిఫ్ట్స్ అంటే మీరు చెప్పగలరు? టెస్ట్ చేసి టీచింగ్, ప్రీచింగ్. ఇంకో విషయం చెప్తాను, గిఫ్ట్స్ ఎప్పుడు కూడా గ్రూప్స్కి వస్తాయి. ఒక గిఫ్ట్ ఎప్పుడు ఉండదు, 2, 3 గిఫ్ట్లు ఉంటాయి. నాకు 3 గిఫ్ట్లు ఉంటాయి. ఈ 3 కలిపే ఉంటాయి. చాలా రేర్గా 2 వస్తాయి, 3 వస్తాయి. ఏంటన్నా 3 గిఫ్ట్లు చెప్తాను. నేను బాగా వాగుతాను, టీచింగ్, బాగా సువార్త చెప్తాను, ప్రీచింగ్. ఈ 2 వర్క్ అవ్వాలంటే 3 గిఫ్ట్ ఒకటి ఉండాలి. గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. నాకు నాలెడ్జ్ బాగా ఎక్కువ అని మీరు పెద్దగా నేను పెద్ద బోస్టింగ్ అనుకోండి. ఈ 2 పని చేయాలంటే అది పని చేయాలి. సో దేవుడు అందుకే 3 ఇచ్చాడు. నా భార్యకి 2 గిఫ్ట్లు ఉంటాయి. నా భార్య బాగా కౌన్సిలింగ్ చేస్తాను. ఓకే, కౌన్సిలింగ్ చేసే వ్యక్తికి 2వ గిఫ్ట్ ఒకటి ఉంటుంది. ఏంటి తెలుసా? బాగా తినటం కాదు, అది గిఫ్ట్ కాదు. ఏంటంటే డిజైన్మెంట్ అంట. ఏంటి తెలుసా? ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మాట్లాడు ఊరు చుట్టూ తిప్పుతూ ఉంటారు. సో కౌన్సిలింగ్ గిఫ్ట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తారా, టక్ మన క్వశ్చన్ అడుగుతారు. అడిగితే బ్రేక్ వేసి టిష్యూలోకి వస్తారు. అదే డిజైన్మెంట్ ద్వారా వివేచన వరం. ఒక వ్యక్తి యొక్క అసలు ఇష్యూ ఏంటి? వివేచన. ఆ 2 అనుకోండి కలిపి. సో గిఫ్ట్స్ ఎప్పుడు కలిపి వస్తాయి. పరిశుద్ధాత్ముడు కృపావరములు ఇస్తాడు. సో పరిశుద్ధాత్ముడు మన లైఫ్ని నడిపించడంలో ఆయన ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. ఓకే, 5వ వచనం చూడండి. 5వ వచనం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. యేసు ప్రభు వారు మనకు ఒక మోడల్. దేనికి? ఎలా జీవించాలి, ఎలా పరిచయం చేయాలి. సర్వెంట్ లీడర్షిప్ అంటారు. యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగారు. కాబట్టి మనం ఈ లోకంలో పరిచర్య జీసస్ని మోడల్గా పెట్టుకొని చేస్తాం. సో జీసస్ దేనికి రోల్ మోడల్ అంటే మినిస్ట్రీకి. పరిశుద్ధాత్ముడు దేనికంటే సర్వీస్, గిఫ్ట్స్. నెక్స్ట్ నానా విధములైన కార్యములు కలవి కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. కాబట్టి మిరకల్స్ కానీ జీవితంలో అద్భుతాలు కానీ జరిగించే తండ్రి ఏం కాదు. మీకు ఏదైనా అవసరం దేవుడు తండ్రిని అడగండి, ఆయన మీకు అనిపిస్తుంది.
సో ఈ ముగ్గురు రోల్స్ ఎలా డివైడ్ చేసుకున్నారు సార్? ఇది నేను చెప్పేమాట పరిశుద్ధాత్మకి పౌలు. మనం ప్రేయర్ చేసినప్పుడు ఫినిషింగ్ ఎప్పుడు యేసు నామములో అడిగి సూపర్, మంచి పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేసేప్పుడు మనం ఎవరికి చేయమని చెప్పాడు దేవుడు? యేసు ప్రభు నా నామములో తండ్రి. ఎవరికి చేయమని? తండ్రికి. సో మనం ప్రార్థన ఎవరు చేయాలి? సో తండ్రి దగ్గరికి వెళ్తాను మా దగ్గర సీన్ లేదు అంటే తండ్రి దగ్గరికి వెళ్తాను సీన్ లేదంటే అర్థం ఏంటి తెలుసా? ఎవడో నువ్వు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభు పాస్వర్డ్ పెట్టాం, సరే ఈయన పంపించాడు సార్. సో అందుకే నేను నా నామంలో అడగన్నా. సో తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు ప్రభు నామంలో కానీ ఎంట్రీ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అప్పుడు మనకు ఎవరు హెల్ప్ చేయాలి? సో ప్రార్థనలో ముగ్గురు రోజులు. ప్రార్థన చేసే తండ్రికి అర్థమైందా? సహాయం చేసేదేమో పరిశుద్ధాత్ముడు, ఎంట్రీ ఇప్పించేదేమో యేసు. మరి యేసు ప్రభు దేవుడు చేశాడు. రైట్. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అంటే మనం ఎప్పటికే తండ్రికే ప్రార్థన చేయాలా? యేసు ప్రభు చేయకూడదా? పరిశుద్ధాత్ముడు చేయకూడదా? వీళ్ళు ముగ్గురు ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు చేయకూడదు? ఇవో మనకు క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు కాలేజ్ ఉందండి, కాలేజ్లో వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బయటోడు ఎవడైనా కాలేజ్ ఏమైనా వర్క్ చేయాలంటే ఎవరితో మాట్లాడు? ప్రిన్సిపల్. ఎవడి అంటే టాయిలెట్ క్లీన్ చేయాలన్నా, సైన్స్ ల్యాబ్లో సొమ్మ కొట్టించాలన్నా, సోషల్ ల్యాబ్లో పుస్తకాలు అంచాలన్నా ఎవరి దగ్గర రావాలన్నా ప్రిన్సిపల్ దగ్గరికి వస్తారు. బయటోడు లోనకి రావాలంటే ప్రిన్సిపల్. కానీ లోనోడు వర్క్ చేయాలంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు, డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. నేనేమంటానంటే మనము దేవునికి దగ్గర అయ్యే కొద్దీ ఏ ఇష్యూ ఎవరికి ప్రార్థన చేయాలో మనకు తెలుసుకోవాలి. కానీ బిగినింగ్ లో మాత్రం ఒకరికే ప్రార్థన చేస్తాం. ఎవరికి? తండ్రికి. బట్ యాజ్ వి గ్రో ఇన్ ద లార్డ్, యాజ్ వి గో ఇన్సైడ్, అర్థమైందా? ఈ తండ్రిని అడగాల, కుమారుని అడగాల, పరిశుద్ధాత్మని అడగాల. మనకు లోనికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కనుక పొరపాటున తండ్రిని అడగాల్సిన కుమారుడిని, కుమారుని అడగాల్సిన పరిశుద్ధాత్మని అడిగితే అడిగితే తెచ్చో అని ఏమన్నా అర్థం. సో దాన్ని వాళ్ళు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, పెద్ద కష్టం కాదు. బట్ యాజ్ వి గ్రో ఇన్ ద లార్డ్ వి నో టు హూమ్ వి హావ్ టు ఆస్క్. రైట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, అసలు ప్రార్థన అంటే మీరు ఏమనుకుంటున్నారు? సింపుల్గా చెప్పండి. అసలు ప్రార్థన అంటే మాట్లాడుకోవడం బేసిక్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టాకింగ్. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ముగ్గురు మనుషులే కదా, అంటే వ్యక్తులు కదా. వాళ్ళు ముగ్గురు మధ్య ఏముండాలి? సంభాషణ, కమ్యూనికేషన్. సో సన్ ఫాదర్తో మాట్లాడతాం, ఫాదర్ హోలీ స్పిరిట్తో మాట్లాడతాం, హోలీ స్పిరిట్ సన్తో మాట్లాడతాం. ఇట్ ఈస్ సీన్ యాజ్ ప్రేయర్. తండ్రి చిత్త ప్రకారంగా తండ్రికి మధ్య యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ 33.5 years ఒక పని ఏం చేశాడు. ఏంటంటే దేవుడుగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక ఆ దైవత్వంలో ఉండేటువంటి 2 లక్షణాలను వదిలేసి వచ్చాడు. ఏంటి ఆ 2 లక్షణాలు అంటారు? దేవుడు అనేవాడు సర్వవ్యామి, కానీ ఆయన ఒక చోటే ఉన్నాడు, అది వదిలేసుకున్నట్టు. దేవుడు అనేవాడు సర్వజ్ఞాని, కానీ ఆయన రిస్ట్రిక్ట్ చేసుకొని వచ్చాడు కదా. సో సర్వజ్ఞాని, సర్వవ్యామి అనే 2 లక్షణాలు వదిలేసుకొని ఇక్కడికి వచ్చాడు. అప్పుడు మనిషి కుమారుడు అంటే మనిషిగా ఉన్నప్పుడు తనకి కొన్ని పనులు చేయడం అనేది ఇష్టం ఉంటుంది, కానీ తండ్రి చిత్తాన్ని తన జీవితంలో అన్వయించుకోవడానికి అప్పగించుకున్నాడు. అంటే తనలోనే డివిజన్ వచ్చినట్టు. బట్ యేసయ్య మన ముందు ఒక మోడల్గా ఉండడానికి అట్లా చేశాడు. మనం కూడా దేవుని చిత్తం చేయడం అనేది కొన్ని విషయాల్లో కష్టం అనిపిస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు దానికి ఈల్డ్ అప్పగించుకోండి, గిఫ్ట్. ఓకే. సో ప్రేయర్ ఇస్ నథింగ్ రాంగ్. ముస్లింలు అడుగుతారు, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అని శిలువ మీద ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటారు. మాట్లాడుతున్నారు వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడడం ఏం చేస్తారండి? చచ్చిపోయేటప్పుడు మరీ గట్టిగా మాట్లాడతారు. మాట్లాడారు అంతకంటే ఇప్పుడు బాధ అయిపోయింది అనుకో, బాధలో ఏమనుకుంటుంది కదా, కష్టంలో ఎక్కడ వదిలిపోయావు అని అంటాం, అంతే కదా. యేసుప్రభు కూడా అదే అడిగాడు, నన్ను నేను చీకట్లో వదిలేసిపోయావు అన్నాడు. It came out of frustration. He really suffered
డ్రామా కాదు, నిజంగా సఫర్ అయ్యాడు. సో హీ స్క్రీమ్ అరిచాడు, మై గాడ్ మై హార్ట్ వై హావ్ యు ఫర్సేకెన్, ఎందుకు వదిలేశాను, తట్టుకోలేదు తెలుసా నేను. దట్స్ వాట్ హీ మెంట్, ఇట్స్ రియల్. సో వాళ్ళ మధ్య ఆ క్లియర్ సంభాషణ ఉన్నదని మనం చూస్తాం. ఓకే రైట్. సో ఇన్ని రెఫరెన్సెస్ బట్టి మీకు విషయం అర్థం, త్రిత్వం అనేది అపోస్తులలో ఉన్నది, తండ్రి కుమారుడు యొక్క మాటలో మనకు కనబడుతుంది. త్రిత్వం అనేటువంటి పదాన్ని మాత్రం ఇది ఒక్కటి చూపిస్తున్నాను చూడండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వర్స్ మత్తయి సువార్త 28:19. అసలు ఆ వర్డ్ ఎందుకు కాయిన్ చేశారు అన్నదానికి దిస్ వర్స్ ఇస్ ద మెయిన్ రీజన్. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలు, ఇదే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్త. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. రైట్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీ పేరు శరత్, సునీల్, జాన్ మార్క్ వచ్చాడు. డైలాగ్ కరెక్ట్ అన్నది ఏమని ఉండాలన్నా, ముగ్గురిని అడ్రస్ చేస్తున్నప్పుడు సతీష్, సునీల్, జాన్ మార్క్ వచ్చారు అంటే బాగుంది. సెంటర్ వచ్చారు అంటే ఎలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, వచ్చిన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క తర్వాత వాడేంటి, అది ఏకవచనం బహువచనం, ఏకవచనం. ముగ్గురు పేర్లు ఉపయోగించి ఏకవచనం ఉపయోగించిన అంటే నేను కొత్తగా చూపించలేదు, ఉన్నదే కదా. కొన్ని ఇంగ్లీష్లో చూడండి, గో ye therefore and teach all them, baptizing them in the name, నేమ్స్ కదా, in the name of the Father and of the Son and of the Holy Ghost, the Holy Spirit. Name, not names. ఒకటే నేమ్. one head, one government, 3 persons. బ్యూటిఫుల్. ఇక్కడ కొన్ని చర్చెస్ మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారని చెప్తాను. ఇక్కడ ఉందా లేదు కానీ ఇండియాలో బాగా తెలుసు సార్. ఒక అమ్మాయి కనపడుతుంటారు, రైట్, బాప్తిజం పొందా, ఏ నామంలో పొందా, తండ్రి యొక్క కుమారుని యొక్క కాదా, ఈ నామం కాదు, యేసు నామం అని మళ్ళీ ఉంచుతాడు. ఆడవాడే అవుతాడు, ఏ నామంలో బాప్తిజం, యేసు నామం కదా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ, మళ్ళీ ఉంచుతారు. ఇలా ఎన్నిసార్లు అవుతాయో తెలుసా. ఎందుకంటే అమాయకం. ఇప్పుడు యేసునామం అన్న తండ్రి కుమారు పరిశుద్ధాత్మ రెండు ఒకటే, పేర్లు వేరు, బట్ ద సేమ్ అథారిటీ. చాలా క్లారిటీ. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ. ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ ఉండటం బట్టి మానవ లైఫ్కి మీనింగ్, మన మాటలకు అర్థం, మనకున్నటువంటి డిజైర్ ఫర్ లవ్కి అర్థం. ఓకే, ఇక బ్యూటిఫుల్ థింగ్. తత్వాన్ని కనుక ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఫ్యామిలీలో బాగా ఎగ్జిస్ట్ అవుతారు. ఎలాగే చెప్తాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సమానం, కానీ ఒకరికొకరు లోబడమని లేదు. లోబడు, తండ్రి చిత్తానికి కుమారుడు లోబడ్డాడు కదా. సో అదే విధంగా భార్యాభర్త అర్థం, వాళ్ళు ఒకటే లెవెల్, కానీ ఒకళ్ళకొకళ్ళు లోబడుతూ నేర్చుకుంటారు. ఎక్కడ త్రిత్వాన్ని దానికి ఒక బ్యూటిఫుల్ మాట చెప్తాను. కలిసి ఉండటం అనే మాట పాత నిబంధనలో 2 సార్లు ఉపయోగించారు. ఆ పదం, ఒక కలిసి ఉండటం అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించారు. ఒకసారి ఏమో భార్యాభర్తలకు ఉపయోగించారు, ఒకసారి దేవుడికి ఉపయోగించారు. అది ఎక్కడో చూపిస్తాను. ఆదికాండం 2:24. ఆదికాండం 2:24. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుని, తర్వాత మాట, వారు ఏకశరీరం. ఏకశరీరం అంటే దే ఆర్ 2 హ్యూమన్ బీయింగ్స్ బట్ దే బికమ్ 1. ఇక్కడ ఉపయోగించినటువంటి హీబ్రూ పదం ఏంటంటే 1 ఫ్లెష్ అనే దానికి ఏఖాద్, అది హీబ్రూ పదం. బైబిల్ మొత్తం ఏఖాద్ అనే హీబ్రూ పదం ఇంకొక చోటే పడుతుంది. అది ఎక్కడంటే ద్వితీయోపదేశకాండం, డ్యూటెరానమీ 6:4. డ్యూటెరానమీ 6:4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. అద్వితీయుడు అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? ద్వితం అంటే 2, అద్వితీయం అంటే 2 కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఒక 5 వెళ్ళి కొట్లాడుకుంటుంటే వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు ఏమంటారు, రే వాళ్ళు ముగ్గురు ఒకటే పేరు, వాళ్ళిద్దరు ఒకటే పేరు వేరు చేయాలి. అద్వితీయుడు అనే పదం ఉపయోగించిన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒకటైతే వీ కెనాట్ సెపరేట్. దైవత్వం గురించి అలాంటి పదం ఉపయోగించారు. దే హ్యావ్ బికమ్ వన్. అద్వితీయుడు, యూ కెనాట్ సెపరేట్. సో బైబిల్లో ఈ పదాన్ని అక్కడే ఉపయోగించారు. భార్యాభర్తల దగ్గర ఉపయోగించారు, దైవత్వం దగ్గర ఉపయోగించారు. సో భర్త కానీ భార్య కానీ దేవుణ్ణి మోడల్గా పెట్టుకుంటే ఒకరికి ఒకళ్ళు ఏ విధంగా కట్టుబడి ఉండాలో నేర్చుకుంటారు. తండ్రి కుమారుడు కోసం కమిట్ అయ్యాడు, ప్రేమించాడు, బాగా ప్రేమించాడు. అందుకనే కుమారుడు సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు తల తిప్పేసుకున్నాడు తండ్రి. ఎందుకు తిప్పేసుకున్నాడు తెలుసా? కుమారుడు బాధ చూడలేక. అందుకే కింద నుంచి చేశాడు, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా ఎందుకు నా చేపించావు. ఫాదర్స్కి మదర్స్కి ఇప్పుడు విషయం అర్థం. పిల్లలు బాధపడుతూ ఉంటారు, చిన్న పిల్లలు 1 year అప్పుడు బాధపడుతున్నారు. ఎవరు ఎక్కువ బాధపడతారు? పిల్లలు, తల్లిదండ్రులు. దట్ ఈస్ వాట్ ద ఫాదర్ వెంట్. సో హస్బెండ్స్ లవ్ని అక్కడి నుంచి నేర్చుకోవాలి. హస్బెండ్స్, వైఫ్స్, యేసు ప్రభు తండ్రి చిత్తానికి తాను అప్పగించుకున్నాడు. ఆయన కష్టమైన తండ్రి మాట నేను కాదను. సబ్మిషన్ అంటే నేను తక్కువ అని కాదు, కానీ అక్కడ సబ్మిట్ చేసుకున్నాడు. నువ్వును నేను ఒకటే. యోహాను సువార్త మన ఇద్దరం ఏకమే ఉన్నాం. కానీ అక్కడ మానవ రక్షణ కోసం తండ్రి చిత్తానికి కుమారుడు తాను అప్పగించేసుకున్నాడు. సో భార్యలు అక్కడి నుంచి నేర్చుకోవాలి. కుటుంబం కోసం, మన యొక్క కుటుంబంలో సంతోషం కోసం, శాంతి కోసం నేను సబ్మిట్ చేసుకున్నాను. ఐ సబ్మిట్. సో ఫ్యామిలీ కాన్సెప్ట్ ట్రినిటీ నుంచి బాగా నేర్చుకోగలరు. ఇన్ఫ్యాక్ట్ తత్వం అనే దాన్ని బాగా అర్థం చేసుకునేది ఫ్యామిలీ. ఇంకెక్కడ అర్థం చేసుకోవాలి ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్యామిలీలో ట్రయాంగిల్ ఉంటుంది, అదేవిధంగా తత్వంలో కూడా ట్రయాంగిల్ ఉంటుంది. ట్రయాంగిల్ తత్వం ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధ. ఫ్యామిలీలో ట్రయాంగిల్ ఏంటి తెలుసా? పై ఉండేది దేవుడు, కింద ఉండేది హస్బెండ్, ఎక్కడ ఉండేది వైఫ్. ఇది ట్రయాంగిల్. పిల్లలు కాదు, పిల్లలు ఎక్స్ట్రా. అంటే నా ఉద్దేశం పిల్లలు ఒక ఫ్యామిలీ కాదా? చెప్పండి. ఫ్యామిలీ ఈజ్ కంప్లీట్ ఈవెన్ వితౌట్ చిల్డ్రన్. రిమెంబర్ దిస్. పిల్లలు ఎక్స్ట్రా. అయితే పిల్లలు బ్యూటిఫుల్గా ఎక్కడ ఉంటారో చెప్తారు. ఇక్కడేమో దేవుడు, ఇక్కడేమో హస్బెండ్. హస్బెండ్కి దేవుడికి మంచి రిలేషన్ ఉంది. ఇక్కడేమో దేవుడు, ఇక్కడేమో వైఫ్. వైఫ్కి దేవుడికి మంచి రిలేషన్ ఉంది. వైఫ్కి హస్బెండ్కి ఇప్పుడు ఎలా ఉంటుంది? మంచి రిలేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ట్రయాంగిల్ పూర్తి అవుతుంది. పిల్లలు కూడా ఎక్కడ ఉంటారు? వాళ్ళు సెంటర్లో ఉంటారు. బయటకు వెళ్తారు వాళ్ళు ఎలా? భర్తకు కానీ భార్యకి కానీ గొడవ వచ్చిందనుకో, గేట్ ఓపెన్ అవుతుంది, పిల్లలు బయటకు వెళ్తాం. ట్రయాంగిల్ బయట ఉంటారు. అంటే క్లియర్ అర్థం కదా. సో దట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ. అది ఫ్యామిలీలో కాన్సెప్ట్. అయితే ఒక మాట చెప్తాను. ఇక్కడ భర్త దేవుడితో మంచి రిలేషన్లో ఉన్నారు. భార్య ఏదో గొడవ వచ్చింది. భార్య గొడవ వచ్చింది అనుకుంటే ఎప్పుడు కూడా ఇద్దరితో బ్రేక్ అయిపోతుంది. ఇద్దరు ఒకటేంటంటే భర్తతో గొడవ పెట్టుకుంటే, భర్తతో గొడవ పెట్టుకున్న తర్వాత ఏ భార్య అయినా ప్రార్థన చేయగలరా? చెప్పండి నిజం. భార్యతో గొడవ పెట్టుకున్న తర్వాత మీరు దేవుడు ప్రార్థన చేస్తారా? చెయ్యి. ఒకేసారి 2 కోట్లు అప్పుడు చూడండి. ఇప్పుడు 2 గేట్లు ఓపెనప్పుడు ఏం జరుగుతుందో, నేను భర్తని, నా భార్యకి నాకు గొడవ వచ్చింది, నా భార్య దేవుడితో గొడవ పెట్టుకుంటాను. 2 గేట్లు ఓపెన్. అప్పుడు నేనేం చేయాలి? నాకు దేవుడికి ఉన్న గేట్ గట్టిగా ఉంది కదా, ఈ గేట్ని గట్టిగా పెట్టుకొని అర్థమైందా, నా భార్యతో ఉన్న గేట్ని రెస్టోర్ చేస్తే అప్పుడు ఈ గోడ కూడా మూసుకోండి. సింపుల్ విషయం ఏంటంటే, భార్య భర్తల మధ్యన గొడవ వస్తే వాళ్ళిద్దరూ సమాధాన పడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. బిబిలికల్ కాన్సెప్ట్ ఎలా చెప్పంట, మీరు బలిపీఠం దగ్గరకు వచ్చారు, కృతజ్ఞత అర్పణ ఇవ్వాలి.
అయితే ఎవరికో నీ మీద గొడవ ఉందని తెలిసింది. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను ఆవిడ పడేసి ముందు అది సెటిల్ చేసుకుని రా అన్నాడు. ఆ గొడవ పడి నీ భార్యతోనే అయితే ఏం చేస్తావు నువ్వు? ముందు ఆవిడతో సెటిల్ అవ్వకుండా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా నీకు స్తోత్రం అంటావా? అన్నామంటే దానికంటే పెద్ద డ్రామా ఇంకోట్లేదు. అవునంట. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఏంటో అది ముందు నీ భార్యతో సెటిల్ అవ్వవు, ఆ తర్వాత నా దగ్గర రాదు. చాలాసార్లు మీ ప్రేయర్స్కి ఎందుకు జాబ్ దొరకట్లేదు తెలుసా? మీ ఫ్యామిలీలో ఉండాల్సిన పీస్ లేదు. సో అప్పుడు ట్రయాంగిల్ కుడుతుంది. ట్రినిటీ ఎంత ఇంపార్టెంట్ అర్థమైపోయిందో మీరు ఆలోచిస్తారు. ఎంత ఇంపార్టెంట్, ఎంత ఎసెన్షియల్ అర్థం చేస్తాం. దట్స్ వేర్ ఫర్గివ్నెస్ కమ్స్, దట్స్ వేర్ లవ్ కమ్స్. అందుకే నేను పౌలు భక్తులు 1 కొరింథీ 7వ అధ్యాయంలో అంటారు కదా సార్, విశ్వాసి అయినటువంటి భర్తను బట్టి అవిశ్వాసి అయినటువంటి భర్తను రక్షించుకోవచ్చు అంట. విశ్వాసి అయినటువంటి భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్తను రక్షించుకోవచ్చు. ఎందుకు? యూ కెన్ బిల్డ్ అ ట్రయాంగిల్ త్రూ ప్రేయర్. సో మీ ఫ్యామిలీస్ గురించి మీరు ఆలోచించండి. ఈస్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఫ్యామిలీ కంప్లీట్? Then you can experience the Trinitarian love in the home, Trinitarian submission in the home. Okay, so this is the doctrine of Trinity. This is what Bible teaches, and this is very essential. Okay, ప్రార్థన చేసే తండ్రికి యేసు ప్రభు నామంలో చేస్తాం, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో. మీ అందరికి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడిలో 3 ఉంటాయి. ఏంటంటే ఒకటి మీ పేరు, రెండోది డొమైన్, జీమెయిల్, యాహూ, మీకు పాస్వర్డ్ ఉంది. 3 ఉండాల్సిందే కదా. ఇక్కడేమో ఈమెయిల్ ఐడిలో మెయిన్ నేమ్ ఏమో తండ్రి, డొమైన్ నేమ్ హోలీ స్పిరిట్, పాస్వర్డ్ ఏమో జీఎస్ క్రైస్ట్. ఎంత బ్యూటిఫుల్ ఉండదు. 3 are different. And that's where the prayer comes. తండ్రి ప్రేమించి కుమారుని పంపించాడు, కుమారుడు ప్రేమించి మన కోసం చచ్చిపోయాడు, పరిశుద్ధాత్ముడు ప్రేమించి ఆ రక్షణ కార్యం మనకు అప్పగించాడు. సో 3 వర్క్ చేస్తారు. ఇడ్లీ మనం తినాలంటే 3 ఉండాలి. ఒక హోటల్ పెట్టాలి, రెండోది ఇడ్లీ తయారు చేయాలి, మూడోది ఎవడో ఒకటి ప్లేట్లు వేసుకొని రావాలి. బాటిల్ పెట్టిన తండ్రి, ఇడ్లీ చేసి వేసేయాలి, మనం సర్వ్ చేసిన పరిశుద్ధాత్మ. I'm giving so many examples so that you can understand. That's where the concept of Trinity comes. I'm finishing 10 minutes early. ఎందుకంటే 9:30 ముగించాలన్నమాట. If you have any question regarding Trinity, you can ask. Then we'll pray and close. చెప్పండి. ఇప్పుడు రాకడ గురించి తండ్రికి తప్ప ఎవరు నాకు కూడా తెలియదు అని అన్నారు. మరి మీకు ఇందాక ఒక మాట చెప్తాను, మీరు అది పూర్తిగా బుర్రలోకి ఎక్కి ప్రశ్న అడుగుండేవాళ్ళు కాదు. ఏమనంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు 2 వదిలేసుకొని వచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత చెప్పిందంటే 2 విషయాలు ఆ మూమెంట్లో ఆయన 2 విషయాలు లేవన్న. ఒకటి సర్వజ్ఞాని కాదు, రెండోది సర్వజ్ఞాని కాదు. సర్వజ్ఞానికి మాత్రమే డేట్ తెలుసు. ఆ మూమెంట్లో ఆయన సర్వజ్ఞానే ఫ్యూచర్ తెలిసేది ఎవరికి? ఆయన సర్వజ్ఞాని. ఆ టైంలో మరి నేను అనేది మనిషిగా యేసు ప్రభు కూడా తెలియదు. మీకు అందుకే 2 చెప్పాను. హీ వాజ్ నాట్ హ్యావింగ్ 2 క్యారెక్టర్స్ అని ఆ మూమెంట్. సర్వజ్ఞాని కాదు, రెండోది సర్వవ్యామి కాదు. ఆయన ఒక చోటే ఉన్నాడు, అంతా ఆయనకు తెలియదు, మనిషిగా ఉన్నాడు. ఆయన సర్వజ్ఞానిగా ఉన్నట్లయితే దేవుడిగా ఉండేవాడు కాదు, పూర్తిగా ఉండేవాడు. దేవుడిగా ఉన్నట్లయితే మానవ విమోచనగా ఉండేవాడు కాదు, మన రిప్రజెంటేటివ్ అవ్వాలి కదా. సో అందుకనే యేసు ప్రభు వారు ఏమన్నా తెలుసా, కనీసం నాకు మనిషిగా నాకు కూడా తెలియదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీ డజంట్ నో దట్. ఇది మీరే కాదు, ముస్లిమ్స్ కూడా ఉంటారు ఈ ప్రశ్న అడుగుతారు. గుడ్, యూ ఆస్క్ దట్ క్వశ్చన్. బట్ అందుకని మీకు క్లారిటీ ఇచ్చాను. ఆయన ఈ లిమిటేషన్తో వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీకు ఆ మాట క్లియర్ అర్థం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఇప్పుడు ఆలోచన చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నది కానీ
మనుషుల పోలికగా పుట్టి. ఇప్పుడు చూసారంటే అక్కడ ఏమన్నా అంత క్లియర్గా ఉన్నా, మీరు స్లోగా చదివితే మీకు అర్థం. ఆయన దేవుడి స్వరూపంలో ఉన్నాడు, కానీ దేవుడితో సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకోనలేదు. నేను ఎక్కడ ఉండిపోవాలనుకోలేదు, దాన్ని వదులుకొని మనిషిగా ఈ లోకంలో వచ్చాడు. సో హీ లెఫ్ట్ సంథింగ్. ఆయన మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు, దాసుని స్వరూపం ధరించాడు, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. దాన్ని సెల్ఫ్ సబ్మిషన్ అంటారు. సో ఆ యొక్క స్టేజెస్ ఎంత క్లియర్గా కనబడుతుంది పౌలు రాశాడు. సో జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో ఉన్నప్పుడు తను తాను రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు కావాలని. అంటే తాను ఏదైతే చెయ్యాలో అది కలిగి ఉండాలో అది కలిగి ఉండకుండా వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు, జస్ట్ టు సేవ్ అస్, మనం రక్షించడం. అప్పుడు ఆయన మనిషిగా ఆయన తెలియదు. అది గుడ్. ఇంకా నేను ఇచ్చే ఆన్సర్లు ఎక్కువనేమా? సో ఐ ట్రై టు గివ్ దట్. ఇంకా ఈ ట్రినిటీ గురించి మీకు అస్సలు క్లారిటీ వచ్చేసారు. ట్రినిటీ అన్నప్పుడు మనం చెప్పేటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, నెంబర్ 1 తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. దట్స్ ద స్టేట్మెంట్ నెంబర్ 1. అదే ఈ ముగ్గురు ఒకటిగా ఉంటున్నారు. ఒకటిగా అంటే నేను ఇందాక చెప్పాను కదా, భార్య భర్తలు ఒక ఫ్యామిలీ ఎలాగా, ముగ్గురు ఒకటిగా ఉంటున్నారు. 1 ఇన్ ఎసెన్స్, 1 ఇన్ మిషన్, 1 ఒకటిగా ఉంటుంది. అందుకని త్రిత్వము అనే పదాన్ని ఉపయోగించారు. అది విషయం. వాళ్ళ ముగ్గురులో స్టాటస్లో తేడా ఏం లేదు, కానీ రోల్స్లో తేడా ఉంది. వాళ్ళు బిహేవ్ చేసుకోవడం, వాళ్ళు వ్యవహరించడం, ఒకరికొకరు కట్టుబడి ఉండటం, రోల్స్ పెట్టుకుంటారు. అది. ఎనీ అదర్ క్వశ్చన్? ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎర్త్కి వచ్చినప్పుడు హీ కేమ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్ అండ్ గివ్ ది రిడెంప్షన్. హోలీ స్పిరిట్ టు కన్విక్ట్ us. ఆఫ్టర్ రెండో రాకడ తర్వాత ఏమైనా స్పెసిఫిక్ రోల్స్ ఉంటాయి. రెండో రాకడ అయిపోయిన తర్వాత మిషన్ అకంప్లిష్డ్. ఇంకా అప్పుడు ఇటర్నిటీకి ఒకటే జరుగుతుంది. ఏంటంటే త్రిత్వ దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటాం. Back to the beginning, like how it was. అందుకని మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ టు ప్యారడైజ్ రీగెయిన్డ్ అంటాడు. వాట్ హ్యాస్ బీన్ లాస్ట్ ఇట్ విల్ బి రీగెయిన్డ్ అండ్ వి విల్ లివ్ ఇటర్నల్లీ వర్షిపింగ్ ద లార్డ్. దేర్ ఇస్ నో ఎండ్. దట్స్ ఆల్. నేను ఇంత ప్రేయర్ చేసేప్పుడు ఒక మాట చెప్పాను మీకు, ఎంతమందికి అంటే క్లిక్ అయింది లేదు. వర్షిప్ అనేది ఉండాలంటే కనుక ఎవరినైతే ఆరాధిస్తున్నామో అతనికి మనకి కొంచెం డిఫరెన్స్ ఉండాలి. ఎవరినైతే మెచ్చుకుంటున్నామో అతనికి. సో ఎప్పటికీ కూడా మనం దేవుడిని పూర్తిగా తెలుసుకోవాలి. అందుకే ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాం. అంటే ఎవ్రీ టైమ్ వి స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ సంథింగ్ న్యూ. దేర్ ఇస్ సంథింగ్ న్యూ అన్నమాట. దట్స్ వై వి ఆల్వేస్ వర్షిప్ గాడ్ ఈవెన్ ఇన్ హెవెన్. దట్ గ్యాప్ విల్ బి దేర్. సో మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధుడిని చూస్తాం. అది ఎలాగ వేరుగా చూస్తామో నాకు తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా 3D సినిమాకి కలద్దలాగా వెళ్ళారా అని ఊహించుకోండి. 3D సినిమా కలద్దలాగా చూస్తే అర్థం అవుతా? అసలు బోజరు. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం అంతా 3D. అదే పరలోకం 3D కాదు, మల్టీ-D. ఎందుకంటే దేవుడు ఆత్మ. ఇప్పుడు దేవుడు ఆత్మ అన్నప్పుడు మనకి మ్యాటర్ 3 రకాలుగా ఉంటుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ 3 కాదు దేవుడు. దేవుడు సాలిడ్ కాదు, దేవుడు లిక్విడ్ కాదు, దేవుడు గ్యాస్ కాదు. సో దేవుడు ఎలా ఉంటాడంటే మనకు తెలియదు. సో వేరు కనబడతారా, ఒకలాగా కనబడతారా, ఐ కెనాట్ డిఫైన్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు. మరి దేవుడు ఎలా ఉంటాడు ఎప్పుడు తెలుస్తుంది? పరలోకంలోకి వెళ్తేనే లేదు. 1 యోహాను 3:2 నా సొంత మాటలు కాదు. చూడండి, నేను ఇప్పుడు ఏదైనా చెప్తున్నా అది గివ్ రిఫరెన్స్. 1 యోహాను 3. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని మనం ఆయన లాగా అవుతాం కాబట్టి అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎలా ఉంటాడు. అప్పుడు దాకా తెలియదు. ఓకే, మీ అందరికీ ఒక డౌట్ వచ్చాడు ఏమంటే మరి అబ్రహాంకి దేవుడు కనపడ్డాడు కదా, తర్వాత యెహోషువకి దేవుడు కనపడ్డాడు కదా, మరి ఎలా అంటాడు? ఎలా అంటే దేవుడు మనిషిలాగా కొద్దిసేపు కనబడ్డాడు అంతే. అది ఆయన ఒరిజినల్ రూపం కాదు, టెంపరీగా కనబడ్డాడు అంతే. ఒరిజినల్గా దేవుడిని చూడటానికి ప్రయత్నం చేసింది ఒక్కడే, ఎవరైనా మోషే. దేవుడు ఏమన్నాడు ఆయనతో, నువ్వు చూస్తే బతకలేవురా బాబు అని అన్నాడు. ఇది నిర్గమకాండం. అంతకు ముందులోనేమో అబ్రహాం దగ్గరికి వచ్చినట్టు ఫుడ్ కూడా తిన్నట్లు ఉంది. పైగానేమో మోషేతో ఏమన్నాడు, నన్ను ఎవ్వడూ చూడలేదు అన్నాడు దేవుడు. మరి అంతకంటే ముందు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడు మోషేతో ఏమని చెప్తున్నాడంటే నన్నుగా ఎవరు చూడలేరు. అయినా సరే నేను చూడాలంటే సర్లే నా వెనక భాగం అయినా చేయడ్డు పెట్టి చూపిస్తాను, ఎందుకంటే మోషే గొడవ పెట్టాడు కాబట్టి. అందుకని మోషే ఒక్కడిగా ఒక ఎక్స్క్లూజివ్ డిగ్రీ దేవుడిని ముఖాముఖిగా చూసిన వాడు, ఇంకెవరు లేరు. మేబీ దేవుడు దర్శనాలు అబద్ధాలే కాదు, దేవుడు కళలు అబద్ధాలు కాదు, దేవుడు అపరాధం దగ్గర రావడం అబద్ధం కాదు. అయితే దేవుడుగా రావాలి, ఒక టెంపరీ రూపంలో వచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 2 డ్రామాలు వేస్తున్నారు సిస్టర్. ఓ డ్రామాలో నేను అడుక్కునేవాడిని, ఇంకో డ్రామాలో నేను రాజు. ఎందుకే నేను ఏంటి రాజునా అడుక్కునేవాడిని? నేను అడుక్కునేవాడిని కాదు, రాజు గారిని కాదు. అడుక్కునేవాళ్ళ స్టేజ్ మీద కనపడ్డాడు సార్, రాజు గారిలా స్టేజ్ మీద కనపడ్డాడు. కానీ నేనే దేవుడు అదే విధంగా అబ్రహాం దగ్గరికి మనిషిలాగా వచ్చాడు. ఆయన అదే విధంగా దర్శనాల్లో కొంతమందికి దేవుడు కనపడవచ్చు. మరి దేవుడు మనిషిలాగా కనబడతాడా లేకపోతే ఒక వెలుగు కనబడుతుందా మన తెలియదు. అది దర్శనం మీద ఆధారపడడం. దర్శనాలు తప్పేం లేదు, కనబడదు. కానీ దేవుడిగా మాత్రం మనం చూడదు, అప్పుడే చూస్తాం, ఎందుకంటే అది క్లియర్. అది దేవుని ఇప్పుడు నా వెనకవైపు చూపిస్తాను అంటే వెనకవైపు తక్కువ. ఇప్పుడు దేవుడు కొన్ని పదాలు ఉపయోగించినప్పుడు మనకి అర్థమయ్యే భాషలో చెప్తారు. మీరు మెడిసిన్ చెప్పారు కదా, సూర్యోదయం అనే మాట రైటర్ రాగానే చెప్పండి నాకు. బట్ అది ఆ మాట ఉపయోగించకపోతే మనకు అర్థమవుద్దా? ఎందుకంటే హ్యూమన్ ఐకి సూర్యుడు ఉదయిస్తున్నట్లు కనబడతాడు కాబట్టి సూర్యోదయం అని ఉపయోగించాల్సిందే. సో దేవుడు మాట్లాడేటప్పుడు మన కాంటెక్స్ట్లో మాట్లాడతాడు, మన లాంగ్వేజ్లో మాట్లాడతాడు. సో అందుకని మన లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు నా కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి అంటాడు. ఆయన కళ్ళు ఏమి ఉన్నాయని కాదు. నా చెయ్యి కురచకాలేదు అంటాడు, అంటే ఆయన ఏదో చెయ్యి ఉందని కాదు. నీ పేరు నా చేతి మీద చెప్పుకున్నానని కాదు. అంటే హీ యూజెస్ ఫిగరేటివ్ వర్డ్స్ టు మేక్ అస్ అండర్స్టాండ్. నా వెనక భాగం అన్నప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటంటే స్ట్రైట్గా నువ్వు ఫేస్ చేయలేవు, సో నేను ఏదో మాస్క్ లాగా వేస్తాను. దట్స్ వాట్ హీ మెంట్. ఇందాక మీరు ఆ బాబాయ్ గురించి చెప్పినప్పుడు దేవుడు ఎందుకు మార్చాలనుకుంటున్నారు అంటే వీళ్ళకి కర్తే లేదు అని అన్నప్పుడు ఎవరు బాబేలు సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు మనుషుల్ని తక్కువ చేయాలనుకుంటున్నారు? ఎక్కువ తప్పు చేసినట్లు ఏమన్నా అక్కడ వీళ్ళు ఇంకా అనుకున్నది ఏదైనా సాధించేస్తారు చెప్పి వాళ్ళ భాష మార్చారు. ఎందుకు అలా చేయాలి? వాళ్ళు అనుకునేది నాశనం దారి చేస్తుంది. వాళ్ళు అనుకున్నది చేస్తే పూర్తిగా మానవాళి నాశనం అయిపోతుంది. సో మానవాళిని సేవ్ చేయడానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అర్థమైనా కొంతమంది ప్రొటెక్ట్ చేయగలిగాడు. మరణమే లేనప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పడతారు? ఎవరు? ఇప్పుడు మరణం అనేది ఉండదు అని అన్నాడు దేవుడు. ముందు సృష్టించేసినప్పుడు మరణం లేదు, ఫలించమన్నాడు. ఎక్కడ పడతారు అప్పుడు? మరణం లేనప్పుడు వచ్చే జనరేషన్ పరలోకంలోకి వెళ్తే ఇద్దరు పక్క పక్కన కూర్చొని అడుగుతుంది దేవుడు. దేవుడు అంటే ఫన్నీగా ఇచ్చాను, బట్ దేవుడు సర్వజ్ఞాని కాబట్టి అర్థమైందా? వెన్ హీ క్రియేటెడ్ ఎ వరల్డ్ ఆఫ్ దిస్ సైజ్, ఆ వరల్డ్ లో ఎంతమంది మనుషులు పడతారో దేవుడికి తెలుసు. ఒకవేళ పాపం చేయకుండా ఉంటే ఆదాము 900 మంది పుట్టుండేవాడు కాదండి. అవునా కదా? I don't know. But one thing I know, God is not a fool to do something and say, I don't know how to control it. అనే వాడు కాదు. దట్ మచ్ అయింది. కాబట్టి దేవుడు ఈ విశ్వాన్ని తయారు చేసినప్పుడు ఈ విశ్వం సరిపోతుంది.
అది చేశాను. పరలోకాన్ని తయారు చేశాను. ఆ పరలోకం ఎంతమంది పాల్పంచుకున్నా సరిపోదు. I may not be in a position to answer. If I can answer that question, I will become God. పైగా మీరు అడిగే క్వశ్చన్ హైపోథెటికల్ క్వశ్చన్. It's not a real question. I have to give a hypothetical answer. Anything else? 9:30 cross over. So we'll pray. And if you have, you can ask tomorrow. ఒకసారి మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. త్రిత్వ దేవుడు ఉండటం బట్టి మానవ జీవితానికి అర్థం దొరికి మన మాటలు మాట్లాడే దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి మనం దేవుడితో మాట్లాడితే ఆయన వింటాడు, ఆయన కూడా మనతో మాట్లాడతాడు. మనం ప్రేమ కోసం తప్పించేవాళ్ళం, ప్రేమించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మన దేవుడు ప్రేమించేవాడు. ప్రేమించే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆయన్ని ప్రేమించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనకు ప్రార్థన నేర్పించాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఒంటరితనాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసే తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు మనకు తోడుగా ఉండేది పరిశుద్ధాత్మ. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఉపయోగించేది యేసు ప్రభు యొక్క నామాన్ని. అక్కడ కూడా మనం ఒంటరిగా ఉన్నాం. దేవుని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు కమిట్ అయి ఉన్నారు, ఒకరికొకరు సబ్మిట్ అయి ఉన్నారు. కమిట్మెంట్ అండ్ సబ్మిషన్ తత్వంలో స్పష్టంగా చూడగలరు. కుటుంబ వ్యవస్థలో కమిట్మెంట్, సబ్మిషన్, భార్యాభర్తలు ఎప్పుడు కలిగి ఉంటారంటే తండ్రి కుమారుడికి, కుమారుడు పరిశుద్ధాత్ముడికి ఒకరికొకరు ఏ విధంగా ఉడంబడిక చేసుకుని కట్టుబడి మానవాళ్ళని రక్షించడానికి ఒకరికొకరు ఏ విధంగా సబ్మిట్ అయ్యారు మనం నేర్చుకుంటే అర్థమవుతుంది. అది మన జీవితంలో అవలంబించగలదు. కుటుంబం అనేటువంటి త్రిభుజం పరిపూర్ణమైనప్పుడు పిల్లలు దైవ భీతిలో పెరుగుతారు. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. త్రిత్వము అనేటువంటి యొక్క అంశం క్రైస్తవత్వానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సిద్ధాంతాన్ని చాలామంది గలిబిలి చేసి మానవ యొక్క ఆలోచనలో, మానవ యొక్క విశ్వాసంలో రకరకాలైనటువంటి గలిబిలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. నేను స్పష్టంగా నీ వాక్యం నుంచి ఈ సిద్ధాంతం గురించి నేర్చుకోవడానికి ప్రభు చూపించాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు ప్రభు. త్రిత్వదేవుల్లో ఒకరికొకరు కలిసి ఉండటం, ఒకరికొకరు కమిట్ అయి ఉండటం, మానవాన్ని రక్షించడానికి ప్రభు ఒకరికొకరు సబ్మిట్ అయి ఉండటం ఎంత స్పష్టంగా నేర్పించావు ప్రభు, చూపించావు ప్రభు. మా జీవితాల్లో అన్వయించుకోవడం మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభు. మాట్లాడే దేవుడివి, మాటలు వినడానికి ఇష్టపడుతున్నావు ప్రభు. కాబట్టి అనుదినము నీ సన్నిధిలో కనబడాలని, నీతో మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నావు. అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ సిద్ధాంతాన్ని బట్టి ప్రభు మేము ఇంకా మీకు దగ్గర అవడానికి, తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోకుండా ఉండటానికి, స్థిరంగా నిలబడటానికి అనే సిద్ధాంతాన్ని మా జీవితంలో దోహదపరచమని యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాం తండ్రి.